హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డావెన్సీ రిజాల్వ్ కంప్లీట్ ఫ్రీ కోర్స్ ఇన్ తెలుగు. ఈ రోజు డే 1 ఆఫ్ లెర్న్ విత్ మీ ఫర్ యువర్ ఫ్యూచర్. ఈ కోర్సులో జీరో నుంచి ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ల స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నా. సో ఎవరు స్కిప్ చేయకుండా ప్రతి క్లాస్ని వినండి. ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీరు యూట్యూబ్ వీడియోస్ చేయగలరు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ షార్ట్స్ చేయగలరు, అలాగే ప్రొఫెషనల్ కలర్ గ్రేడింగ్ కూడా చేయగలరు. సో మీరెవరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉండండి. ఇవాల్టి క్లాస్లో డావెన్సీ రిజాల్వ్ అంటే ఏంటి, ఫ్రీ వర్షన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ కొత్త ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంటర్ఫేస్ ఓవర్ వ్యూ ఎలా ఉంటుంది, న్యూ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయడం, ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఎలా సెట్ చేసుకోవాలి, మీడియా ఇన్పుట్ ఎలా ఇచ్చుకోవాలి, అండ్ హోంవర్క్ ఇస్తారు లాస్ట్కి. ఈ టాపిక్స్ అన్ని బిగినర్స్ కి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ లా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. ఫస్ట్, డావెన్సీ రిజాల్వ్ అంటే ఏంటి? చాలా మందికి ప్రీమియర్ ప్రో, ఫైనల్ కట్ ప్రో, క్యాప్ కట్ ఇలాంటివే చాలా వరకు యూజ్ చేస్తూ ఉంటారు. కానీ డావెన్సీ రిజాల్వ్ అసలు పెద్ద పెద్ద మూవీస్ లో యూజ్ చేస్తారు. అలాగే వెబ్ సిరీస్ షూట్ చేసినప్పుడు ఎడిటింగ్ కోసం వాడతారు, కలర్ గ్రేడింగ్ కోసం వాడతారు, పెద్ద పెద్ద కమర్షియల్ యాడ్స్ కోసం కూడా ఈ డావెన్సీ రిజాల్వ్ ని వాడుతూ ఉంటారు. ఈ ఒక్క సాఫ్ట్వేర్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు, కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు, ఆడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, మోషన్ గ్రాఫిక్స్ చేసుకోవచ్చు, అలాగే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఫ్రీ వర్షన్లోనే ఇవన్నీ చేసుకోవచ్చు మనం. సెకండ్ వన్, ఫ్రీ వర్షన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? మీ దగ్గర ఉన్న ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకొని దాంట్లో బ్లాక్ మ్యాజిక్ డౌన్లోడ్ అని చెప్పేసి టైప్ చేయండి. సెర్చ్ చేయగానే ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. దాంట్లో ఓపెన్ చేస్తే మీది విండోస్ అయితే విండోస్, లేదంటే మ్యాక్ అయితే మ్యాక్ అయింది అనుకో యాప్ స్టోర్లో దొరుకుతుంది. ఒకవేళ విండోస్ అయితే మాత్రం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, దీంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేసుకోండి. దాంట్లో ఎప్పుడో ఇన్స్టాల్ అయిపోయింది. సో డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, డావెన్సీ రిజాల్వ్ అని చెప్పేసి. దీని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓపెన్ చేయగానే మనకు ఇలా కనిపిస్తుంది ఇంటర్ఫేస్. దీంట్లో మనం ఇక్కడ నెట్వర్క్ కనిపిస్తుంది, దీంట్లో క్లౌడ్ కనిపిస్తుంది. అంటే మనం ఏమైనా ఒకవేళ స్టోరేజ్ కాకుండా క్లౌడ్లో సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి లాగిన్ సేవ్ చేసుకోవచ్చు దాంట్లో. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్, న్యూ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయగానే ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది కొత్తది. ఒకవేళ ఇక్కడ ఓపెన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఓపెన్ ఆప్షన్ ఏంటంటే మన దగ్గర ఎంతమంది ఉన్న ప్రాజెక్ట్స్ ఏమన్నా పాతవి ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్లా క్లిక్ చేసుకుని ఓపెన్ అంటే ఓపెన్ అవుతుంది. అలా మనం ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఒకటి ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇద్దామంటే డే 1 ప్రాక్టీస్ అని ఇద్దాం. డే 1 ప్రాక్టీస్ ఇచ్చిన తర్వాత ఇది ఇంటర్ఫేస్ అనమాట. ఓపెన్ కాగానే క్లియర్గా ఫస్ట్ మీడియా అంటే మనం ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకున్నా, అంటే ఎక్కడ ఫైల్స్ ఉన్నాయి, మన ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏమేమి ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ సిస్టంలో ఉన్న ఫైల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకి. మనం ఏం కావాలో అన్నీ ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డౌన్లోడ్స్లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి, అవి ఇంపోర్ట్ చేస్తాను చూడండి. కొన్ని ఆల్ట్ పట్టుకొని ఎన్నైనా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ ఏంది, ఫ్రేమ్ ఏమైనా చేంజ్ చేయాలని అడుగుతుంది. మన ఫ్రేమ్ రేట్ ఉంటుంది కదా, అది చేంజ్ చేయాలని అడుగుతుంది. మీకు కావాలనుకుంటే చేంజ్ అని కొట్టచ్చు, వద్దనుకుంటే డోంట్ చేంజ్ అని కొట్టేసేయండి. కొట్టగానే ఇక్కడికి వచ్చేసినాయి చూడండి, వచ్చేసినాయి చూడండి, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఓకేనా, ఈ ట్యాబ్లో ఇవి చేయొచ్చు అనమాట వర్క్. సెకండ్ ట్యాబ్ ఉంది కదా ఇక్కడ, ఇదేంది ఫోటో ట్యాబ్. ఈ ఫోటో ట్యాబ్లో ఏంటంటే ఫొటోస్ ఏమన్నా ఎడిట్ చేసుకోవాలన్నది, అంటే ఆల్బమ్ లాగా రెడీ చేయాలన్నా కూడా దీంట్లో చేసుకోవచ్చు అది. నెక్స్ట్ ఎడిట్, ఇదేంటంటే మెయిన్ అనమాట ఈ ట్యాబ్. ఇప్పుడు మనం ఫస్ట్ ట్యాబ్లో మనము ఇంపోర్ట్ చేసిన వీడియోస్ అని ఇక్కడ కనిపిస్తుంది అండి. వీటిని ఎలా మనం ఫైల్లోకి తీసుకోవాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే మనకి ఇక్కడ ఒక కొత్త టైమ్ లైన్ క్రియేట్ అయింది. అంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన టైం లైన్ అనమాట అది. అప్పుడు మనం ఏం చేయాలంటే దానికి టైం లైన్ 1 అని వచ్చింది. ఒకవేళ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం చేసుకోవచ్చు. నేను డే 1 అని ఇచ్చా, ఎంటర్ కొట్టేసి ఇక్కడ డే 1 అని క్రియేట్ అయిపోయింది చూడండి ఇలా. well దీని ఆస్పెక్ట్ రేషియో కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి చూడండి. రైట్ సైడ్లో చూస్తే ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో కనిపిస్తుంటుంది. అండ్ ఇక్కడ మనం ఏ క్లారిటీలో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు సెట్టింగ్స్ ఎట్లా ఉండాలని చెప్పేసి చూసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏంటంటే కొన్ని క్రాప్ ఆప్షన్స్, టాప్లో ప్లే కావాలా అంటే 2-3 సైమల్టేనియస్గా 2-3 క్లిప్స్ ప్లే అవుతాయి కదా, అప్పుడు పైన ప్లే కావాలా కింద ప్లే కావాలని అన్ని ఇందులో కనిపిస్తుంటాయి మనకి అవి. నెక్స్ట్ ట్యాబ్లో ఏంటి అంటే మనకి కొత్త నోట్స్ క్రియేట్ చేసుకోవడాలు, మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే స్లో మోషన్ వీడియోస్, బ్యాక్గ్రౌండ్ కట్ వీడియోస్ అవన్నీ ఉంటాయి, అవన్నీ ఇందులో చేసుకొని ఆప్షన్ వస్తుంది. ఇవన్నీ డెప్త్గా వెళ్తుంటే అర్థమైతే చూపిస్తా అప్పుడు.
జస్ట్ ఇవాళ బేసిక్ కాబట్టి చెప్తున్నా ఇక్కడ ఏమేమి ఉంటాయని చెప్పేసి మీకు చెప్తున్నా అర్థం కానీ అంతే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కలర్ గ్రేడింగ్. కలర్ గ్రేడింగ్ అంటే ఇక అందరికి తెలిసిన విషయమేనా. ఇప్పుడు కలర్ ఇట్లా చూడండి, కలర్ గ్రేడింగ్ ఎట్లా అవుతుంది, ఏమవుతుంది అని చెప్పేసి. ఇక్కడ రెడ్ కావాలంటే రెడ్కి వెళ్ళిపోయి రెడ్ అని తీసుకోవచ్చు, గ్రీన్ కావాలంటే గ్రీన్కి వెళ్ళిపోయి గ్రీన్ చేయొచ్చు. ఇట్లా మన ఇష్టం అనమాట, ఏదంటే అది చేసుకోవచ్చు దీంట్లో. ఇది కలర్ గ్రేడింగ్ ట్యాబ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆడియో ట్యాబ్. అంటే దీంట్లో మనము ఒకవేళ 2-3 ఆడియోస్ ఉన్నాయి, ఒకేసారి సైమల్టేనియస్ చాలా ఆడియోస్ ప్లే అవుతుంటాయి, అవన్నీ ఎడిట్ ట్యాబ్లో మనం చేసేటప్పుడు కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది కదా. సో దానివల్ల ఇక్కడ మనకు సపరేట్గా ఒక ఆడియో ట్యాబ్ ఉంటుంది. దీంట్లో మనకి ఇష్టం వచ్చిన ఆడియోస్ అన్నీ వేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు, సౌండ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఆడియోకి సంబంధించిన ఏదైనా ఈ ఆడియో ట్యాబ్లో చేసుకోవచ్చు మనం. ఈక్వలైజర్ ఉంటుంది, ప్రతి ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. మనం డెప్త్కి వెళ్తుంటే మనకు అర్థమవుతుంటుంది. లాస్ట్ వచ్చేసి డెలివరీ ట్యాబ్. అంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మన సెట్టింగ్స్ ఏమి ఉండాలి, ఫైల్ నేమ్ ఏం సెట్ చేసుకోవాలి, అవన్నీ చేసుకోనికి ఇక్కడ ఫైనల్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ చూపిస్తాను మీకు. ఇంత కనిపిస్తుంది చూడండి, ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని. అది ఓపెన్ చేయగానే టైమ్ లైన్ రెజల్యూషన్, అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మన వీడియో క్లారిటీ ఎంత ఉండాలని చెప్పేసి ఇందులో టైమ్ లైన్ రెజల్యూషన్ అని ఉంటుంది. దాని కింద నెక్స్ట్ వచ్చేసి వీడియో రెజల్యూషన్ అని ఉంటుంది. అదేంటి వీడియో మానిటరింగ్, అంటే మనం ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియో ప్లే అవుతుంది కదా, దాని రెజల్యూషన్ ఇక్కడ కనిపిస్తుంది. రెజల్యూషన్ అయినా ఫ్రేమ్ రేట్ అయినా అన్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం. అండ్ ఎక్కడ సేవ్ కావాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, అవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకోనికి ఉంటుంది ఆప్షన్స్. ఇక్కడ మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్నాక ఇక్కడ సేవ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇంకా చాలా కనిపిస్తాయి, ఇవన్నీ మనం డెప్త్కి వెళ్తుంటే అర్థమవుతుంటే అప్పుడు వెళ్తుంటే ప్రతి క్లాస్లో నేను చెప్తూ ఉంటాను మీకు కావాల్సినవి. కానీ మనకు జస్ట్ ఇవాళ తెలియాల్సింది ఏంటంటే మాస్టర్ సెట్టింగ్స్ ఒక్కటి తెలిస్తే సరిపోతుంది. ఇవాళ మొత్తం బేసిక్స్ అనేది చెప్పాను. సో ఇవాళ హోంవర్క్ ఇస్తా, అది చేస్తే మీకు నేను చెప్పిన బేసిక్స్ అన్నీ మీకు అలవాటు అయిపోతాయి. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు బ్లాక్ మ్యాజిక్లోకి వెళ్ళేసి డైమెన్షన్ రిజాల్వ్ ఫ్రీ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి మీ సిస్టంలో. దాని తర్వాత ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మినిమం ఒక 10 వీడియోస్ ఇంపోర్ట్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటి అంటే టైమ్ లైన్ కూడా క్రియేట్ చేసి దానికి ఒక కొత్త నేమ్ ఇవ్వండి. మీరు ఇస్తే మీకు బేసిక్స్ అన్నీ అర్థమైపోయి ఉంటాయి. ఇవన్నీ చేస్తే ఇవాళ రేపటి క్లాస్లో మీకు నీట్గా అర్థమవుతుంది. అందులో మీకు గ్రిప్ వస్తుంది లైట్గా దానిపైన. వాటి క్లాస్ ఇంతే. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ బ్యాచ్లో ఎవరైనా వీడియో ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే ఆ ఫ్రెండ్కి ఈ రీల్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.